హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏమిటి అనుకుంటున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే హ్యాండ్ బ్యాగుల కలెక్షన్ చూపించబోతున్నా. అందులో నేను కొన్న దానికంటే గిఫ్ట్లు ఎక్కువ ఉంటాయి, బట్ మీకు చూపిస్తున్నా. ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ ఇదే ఫ్రెండ్స్. బాగుందా ఫ్రెండ్స్? బ్లాక్ కలర్, ఇదే క్లారిటీ కనిపిస్తుంది లేదు. ఇది నాకు గిఫ్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. దీని వెయిట్ ఎంత ఉందో దీని కాస్ట్ కూడా అంతే ఉంటుంది, ఊహించినంత కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్. వెయిట్ బాగా ఉంటుంది, క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. జిప్పులు కూడా చాలా అంటే చాలా వచ్చినాయి. ఇవి క్లిప్స్ పెడతా ఇందులో. ఇంకా ఇక్కడ కూడా ఇక్కడ ఒకటి ఉంది పెట్టుకునేది, అంటే డబ్బులు పెట్టుకోవడం కానీ లేదంటే మన చిన్న చిన్న ఏటీఎం కార్డులు పెట్టుకోవడానికి చిన్నది వచ్చింది చూడండి. నెక్స్ట్ వచ్చి ఇది ఫ్రెండ్స్. ఇందులో వచ్చి నేను నా ఆధార్ కార్డు, కార్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ పెడతాను. ముందేం జిప్పులు లేవు, ఇది ఒకటి వచ్చింది రెప్పంలాగా. ఇది దీనికే వచ్చింది, నేనైతే ఏం పెట్టలేదు. మంచిగా ఉందని చెప్పి దీన్ని ఇంకా నేను తీయలేదు, వచ్చింది తీయడానికి. బ్యాక్ సైడ్ ఒక జిప్ ఉంటుంది, దీంట్లో కూడా ఏమైనా ఇంపార్టెంట్గా ఉంటే వేస్తాను ఫ్రెండ్స్. ఇంకా చూపిస్తాను ఇంకొకటి. ఇందులో పెన్నులు అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇది మా డాడీ ఇచ్చారు, నిత్యం చూసారా పెన్నుకి బాగుంటుంది కదా, ఇందులో ఉంటుంది. యూజ్ చేయం కానీ అన్నీ ఉంటాయి అట్లా. ఇట్లా కార్డ్స్, ఇది ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఇందులో. అంటే మిర్రర్ కోసం. ఇదేమో యూజ్ చేయట్లేదు, కొన్ని సంవత్సరాలు అవుతుంది, సో యూజ్ చేయలేదు. మిర్రర్ ఉంది కదా అని చెప్పి యూజ్ చేస్తున్నాను. ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కూడా మనకి యూజ్ ఉంటుందని చెప్పి తీసుకున్నాను. పెన్నులో ఉంటాయి ఫ్రెండ్స్ మన దగ్గర, తెలియనట్టు. ఇది హ్యాండ్ బ్యాగ్ కాదు, బట్ బాగుంది కదా. ఇది నేను ప్రియాంక ఒక్కళ్ళు చర్చిలో అప్పుడెప్పుడో ఒకసారి కోటాలు జరిగినప్పుడు తీసుకున్నా. 30 రూపీస్ ఎంత ఉంటుంది. ఇందులో చిల్లర ఉంది చూడండి. అంటే ఎప్పుడన్నా గుణదల కానీ, ఫర్ సపోజ్ నేను రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఎవరైనా జనం కనిపిస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తే పాపం ఏదన్నా కొనుక్కుంటారని చెప్పేసి ఇందులో ఉంటుంది. అప్పుడు నా చేతికి ఎంత వస్తే అంత ఇస్తాను. మంచిగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇది కూడా ఈ బ్యాగ్లోనే ఉంటుంది ఎప్పుడు. ఓకేనా, ఈ బ్యాగ్ క్లారిటీగా చూసారు కదా ఫ్రెండ్స్. ఇది నాకు దివ్యమ్మ, అంటే వీడియోస్లో పెట్టా కదా దివ్య, నా బర్త్డేకి గిఫ్ట్ చేసింది తను. థ్యాంక్ యూ సో మచ్ దివ్యమ్మ, లవ్ యూ. ఏ సంవత్సరం కాదు, పోయిన సంవత్సరం కాదు, ఆ పోయిన సంవత్సరం 2023లోనూ 24లో గిఫ్ట్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఇది సెకండ్ బ్యాగ్, బాగుంది కదా ఇది. అది 2024, ఇది కూడా 2024లోనే గిఫ్ట్ వచ్చింది. 5లో వచ్చింది. ఇది వచ్చేసి రియా ఇచ్చింది నా గిఫ్ట్గా. అన్నీ ఆల్మోస్ట్ ఇప్పుడు బ్లాక్ బ్యాగ్ గిఫ్ట్ కదా, అది యూజ్ చేస్తున్నాను. బైబిల్ కోట్కి అనేది పెద్దగా ఉంది. ఇందులో ఏం లేవు ఫ్రెండ్స్, అంతా ఎంటీ ఉంది. ఇది బ్యాక్ సైడ్ ఒక జిప్ వచ్చింది. ఇది కూడా ప్రొటెక్షన్ పరంగా చూస్తే చాలా బాగుంటుంది. చూపిస్తుంది, ఒక్కసారి వేసుకెళ్ళా ఫ్రెండ్స్ అంతే. ఇక్కడ లోపల ఒక సీక్రెట్ నా ఏలు పెట్టి చూసాక, ఇక్కడ ఒక జిప్ వచ్చింది, ఇక్కడ ఒక జిప్ వచ్చింది. ఇదే అంత కొత్తగా ఉంటుంది, అసలు అంతగా యూజ్ చేయలేదు నేను ఈ బ్యాగ్ని. అంటే బయట చిన్న తీసుకుంటాను బాగుంటుంది. ఐ థింక్ ఇందులో కూడా బైబిల్ పడుతుంది. ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది తెలుసా ఫ్రెండ్స్, బాగుంది బ్యాగు. రియా ఇచ్చింది ఇది. దాని ఇప్పుడు అయితే ప్రజెంట్ సౌదీలో ఉంది. నా బర్త్డేకి గిఫ్ట్ చేసింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ రియా. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదా. ఈ బ్యాగ్ వచ్చి ఆశీష్ అని ఇచ్చాడు నాకు గిఫ్ట్గా.
ఇందులో కూడా అయితే ఇంకేం ఉండదు. ఇటు ఒక జిప్ వచ్చింది ఫ్రెండ్స్. అన్నిటికీ బ్యాక్ సైడ్ నాకు జిప్పులు వచ్చాయి, బాగా జిప్పులు ఉంటాయి. ప్లేస్ ఎక్కువే ఉంటుంది ఫ్రెండ్స్, బైబిల్ పట్టేస్తుంది ఇందులో. క్లాత్ ఇదంతా చాలా మెత్తగా బాగుంది. ఎక్కడ తీసుకున్నారో తెలియదు కదా. ఏం లేదు ఇంట్లో, ఒక పెన్ ఉంది అంతే. ఇది వచ్చి నాకు ఎవరు దివ్యమ్మ అప్పుడు హాస్టల్ నుంచి వెళ్ళిపోతూ తన దగ్గర ఉంది. తనకి ఎవరైనా ఇచ్చారో కొనుక్కుంది తెలియదు. అయితే తన దగ్గర ఉంటే నాకు ఇచ్చింది. నేనేం చేసా, ఇది నార్మల్గా ఉంటే పోతుంది, బ్యాగ్ బాగుంటుందని చెప్పి పెట్టా. బట్ సెట్ అయింది ఫ్రెండ్స్, బాగుంది. ఇదంతా చెప్పే అంత ఏం లేదు, నాకు కలర్ నచ్చి తీసుకున్నా ఫ్రెండ్స్. ఇది బాగుంది కదా, సింపుల్గా, అంటే ఓన్లీ జస్ట్ మనీ. ఫోన్ కూడా పట్టదు ఫ్రెండ్స్ ఇందులో. ఇది నేను విజయవాడలో తీసుకున్నా, 100 150. ఈ బ్యాగు నాకు ఒక అక్క ఇచ్చారు. అయితే ఇది నేను అంతగా యూజ్ చేయను. ఇది కూడా బాగుంటుంది. దీనికి బైబిల్ పెట్టాను. జిప్పు పోయింది ఫ్రెండ్స్, జిప్ ఎక్కించాలి. ఆ బ్యాగ్లో అన్నిట్లో ఎక్కువ పెన్నులు ఉంటాయి. ఇది కూడా పెన్నులు ఉన్నాయి చూడడానికి. ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది చూడండి. ఇది జిప్పు పోయింది ఫ్రెండ్స్, చూపించడానికి ఏం లేదు. ఈ బ్యాక్ సైడ్ ఒక జిప్ ఉంది ఫ్రెండ్స్. ఇందులో ఇది ఉంది ఫ్రెండ్స్, అంతే. థ్రెడ్ మిడిల్ ఉంది. ఎప్పుడన్నా డ్రెస్ చిరిగిపోతుంటుంది కదా, అందుకోసం పెట్టుకోండి. ఇంకా దానికి జిప్ వేపించి యూజ్ చేయాలి ఇప్పుడు, ఎందుకంటే పాతది అయిపోయిన తర్వాత కొత్త కొత్త బ్యాగులు యూజ్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొక బ్యాగ్ ఉంది లాస్ట్ టైం పైన. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ బ్యాగ్ నా గిఫ్ట్. బాగుంది కదా, కలర్ నాకు బాగా నచ్చింది. ఇది నా ఫేవరెట్ కలర్, అండ్ రేర్ కలర్ కూడా. ఇది బాగుంది కదా. ఇది వచ్చి నాకు ఎవరు ఇచ్చారంటే మా హాస్పిటల్లో క్రిస్మస్ ఫ్రెండ్ గిఫ్ట్. ఇది దీనికి బ్యాక్ సైడ్ జిప్ ఏం లేదు ఫ్రెండ్స్. ఇది నా ప్రీవియస్ ఆధార్ కార్డు. ఇందులో ఏం లేదు. ఇది బ్యాగ్ మంచిగా ఉండడానికి వేస్తారు కదా. ఇది అసలు దీన్ని నేను ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు ఫ్రెండ్స్. అనిపిస్తుంది కదా. దీంట్లో కూడా లోపల ఒక సీక్రెట్ జిప్ వచ్చింది అంతే, ఇంకేం లేదు. అటు ఇటు పెట్టుకోవడానికి కూడా మంచిగా ఉంది. మోడర్న్ బ్యాగ్ ఫ్రెండ్స్, బాగా కదా. క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అనుకుంటా ఫ్రెండ్స్. ఇవేమి నన్ను రేట్లు అయితే అడగండి, ఎందుకంటే నాకు తెలియదు. ఇలా తగిలించుకోవచ్చు ఫ్రెండ్స్, కనిపిస్తుందా, లేదా ఇలా పెట్టుకొని స్టైల్గా వెళ్ళవచ్చు ఫ్రెండ్స్. బాగుంది కదా. ఇవే ఫ్రెండ్స్ నా బ్యాగ్లో కలెక్షన్స్ అంటే ఏం లేవు, మీకు ఓన్లీ బ్యాగ్ చూపిద్దామని చూపించాను. నెక్స్ట్ వచ్చి ఆ వీడియోతో పాటే మీకు ఇవి కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. ఇవన్నీ నాకు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వచ్చిన గిఫ్ట్స్ కాబట్టి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది నాకు. అందులో ఇవి నాకు వచ్చిన గిఫ్ట్స్ ఫ్రెండ్స్. ఇది వచ్చి హాస్పిటల్తో వరల్డ్ హార్ట్ డే ఆ రోజు నాకు ఇది ఇచ్చారనమాట బ్రాండ్స్. నేను హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు నాకు ఏ గుర్తింపు రావట్లేదని నేను ఫీల్ అవుతూ ఉన్నప్పుడు నాకు దేవుడు గొప్పవాడు కాబట్టి ఇలాంటి గిఫ్ట్ ఇచ్చారు. ఇది బ్రాంచ్ అంటే ఫీడ్బ్యాక్స్ అనే ఒకటి ఉంటాయి. పేషెంట్స్ మనం ఎలా రిసీవ్ చేసుకున్నాం, మనం ఎలా చూసుకున్నాం, ట్రీట్మెంట్ ఎలా ఉంది, మన బిహేవియర్, వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంది, ఇవన్నీ చూసి మనకి ఫీడ్బ్యాక్ అని ఒక పేపర్ ఇస్తే పేపర్లో రాసిస్తారు ప్రతి స్టాఫ్ గురించి, బాగున్నా బాగోపోయినా. అందులో నాకు ఫస్ట్ వచ్చింది
బ్రాండ్స్ది. తర్వాత సెకండ్ వన్ సిల్వర్ వచ్చింది. సిల్వర్ అంటే ఫస్ట్ కంటే సెకండ్ బాగున్నారని చెప్పేసి. లాస్ట్లో గోల్డ్ వచ్చింది. ఇంకా జీసీ అవార్డు అవి ఇవన్నీ అవార్డులు ఉంటాయి ఫ్రెండ్స్. నాకు అవార్డు కూడా వచ్చింది. ఐ ఆమ్ సో హ్యాపీ ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు హాస్పిటల్లో అంత మెమొరీ ఎక్కడా లేదు. అది విడిచి వచ్చేటప్పుడు కూడా చాలా బాధేసింది. కానీ మనం ఎప్పుడూ ఒకే దగ్గర స్థిరంగా ఉండలేం కదా ఫ్రెండ్స్. అందుకే వచ్చాను. నాకు అక్కడైతే మంచి గుర్తింపు వచ్చింది, మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది. అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. బ్యాక్ సైడ్ ఇది ఒకటి వస్తుంది ఫ్రెండ్స్ గోల. ఈ గోల కూడా మీకు వినిపిస్తుంది అనుకుంటా. చూడాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుందేమో చూస్తాను నేను. ఓకేనా? బ్రాంజ్, సిల్వర్, గోల్డ్. ఐ am సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సిటిజన్ హాస్పిటల్. నాకు వర్క్ నేర్పించింది, నాకు అన్నీ అంటే ఎవరితో ఎలా నడవాలి, లైఫ్ అంటే ఏంటి అన్నీ నేర్చుకుంది అయితే నేను సిటిజన్ హాస్పిటలే. నాకు అక్కడే ఫ్రెండ్స్ అయ్యారు. నేను మంచిగా బర్త్డేలు సెలబ్రేషన్ చేసుకున్నాను అక్కడే ఫ్రెండ్స్. నా బర్త్డేకి నేను వీడియోస్ పెడతాను. అంటే ఆ టైంలో నా బర్త్డే వచ్చి అక్టోబర్లో ఉంటుంది. ఆ టైంలో ఎలా కేక్ కట్ చేసా, ఎన్ని కేకులు కట్ చేసా, ఎలా జరిగింది, అదే ఆ టైంలో మీకు నేను పంచుకుంటాను. నాకు అక్కడ మంచి అనుభవాలు ఎదురైనాయి, చెడు అనుభవాలు ఎదురైనాయి. బట్ నేను దాంట్లో పాజిటివ్నెస్ని తీసుకున్నా, నెగిటివ్నెస్ని వదిలిపెట్టాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్.